వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ చేసుకుందామండి. ఈజీగానే ఉంటుంది, దగ్గరగా చేసుకునే గ్రాండ్ డిజైన్ అనమాట. ఎవరైనా చేసేసుకోవచ్చు అండి, తక్కువ రేట్లోనే అయిపోతుంది మనకి. ఓకేనా, ముందుగా అయితే మనం ఇలా టాజిల్స్ కట్టుకుందామండి. టాజిల్స్ కోసం నేను తీసుకున్న థ్రెడ్స్ అయితే మాత్రానికి 80 రౌండ్స్ తీసుకుంటా అండి. వాటిని మనం టాజిల్ కట్టుకునే టైంకి అయితే అటు ఇటుగా 300 వరకు వస్తాయి. 250 టు మధ్యలో 300 వరకు వస్తాయి అన్నమాట. ఇవి టాజిల్స్ అయితే ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూసి కట్ చేసుకోండి. ఓకేనా, అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా గోల్డ్ బీడ్స్ వచ్చేసి 1 mm సైజులో కొన్ని తీసుకున్నాను. ఇంకా ఇవి ఇలా ఈ బీడ్స్ తీసుకున్నా అన్నమాట. వీటిలోని మనకి గోల్డ్ ఇంకా మనకి వైట్ క్రీమీ ఉంది, ఇలా లైట్ జెరీ కూడా ఉందన్నమాట. ఇది మనకి కొంచెమే షైన్ వస్తుందన్నమాట. అందువల్ల మనము ఈ షైనింగ్గా ఉన్న గోల్డ్ బీడ్స్ అయితే నేనేం యూజ్ చేయట్లేదు అనమాట. ఓకేనా, ఇలా అయితే చేసేసాను. ఈ మెటీరియల్ తీసుకున్నాను. దాని తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి. 8 లైన్స్ తీసుకొని శారీకి 3 వేసేసుకొని ఈ షేప్లో ఉన్న బీడ్ ఒకటైతే ముందుగా ఒకటి తీసుకోండి. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత టాజిల్ తీసుకోండి. తీసుకొని దీనిని అటు నుంచి ఇటువైపుకి ఇలా తీసేయండి. ఈ దారాలు అనేవి బయట లేకుండా చూసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి శారీకి నీడిల్ని కుచ్చేసి ఈ బీడ్ లోపల నుంచి ఇలా వెనక్కు తీసేయండి. ఇలా ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత ఈ గోల్డ్ బీడ్స్ ఉన్నవి కదా, ఇవి ఒక 5 తీసుకోండి. తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది ఇంకొక బీడ్ తీసుకొని ఇది కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా పైకి కుచ్చేసి ఇలా వెనక్కి తీయండి. ఆ తర్వాత ఇంకొక టాజల్ తీసుకోండి. ఇంకొక బీడ్ తీసుకొని దీన్ని కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుచ్చేసి ఇలా వెనక్కి తీయండి. ఇలా మళ్ళీ 5 బీడ్స్ తీసుకోండి. తీసుకొని బీడ్ ఒకటి తీసుకోవాలి. ఇలా వెనక్కు తీసేయండి. మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోండి. మళ్ళీ 5 బీడ్స్ తీసుకోండి. దీనిని కూడా అంతే అండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కుచ్చేసేయండి. తర్వాత బీడ్ లోపల నుంచి ఇలా కిందకి తీసేయండి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ టాజల్ తీసుకోవాలి. ఇలా అన్నమాట. ఇంకా ఇదే డిజైన్ అయితే నేనైతే కంటిన్యూ చేసేసానండి. నేను మీకు డిజైన్ చూపిస్తాను. ఇది అండి ఇవాళ మన డిజైన్ అయితే. ఇలా అయితే సింపుల్గా చేసేసాను. మేకింగ్ వచ్చేసి సింపులే అండి, కానీ చూడడానికి మనకి దగ్గరగా చేసుకుంటాం కాబట్టి గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా, అందుకోసమే చెప్తుంటా అండి, కాస్త టైం పట్టినా కూడా టాజిల్స్ ఎక్కువగా కట్ చేసుకొని ఇలా బీడ్స్ కాస్త తక్కువగా యూజ్ చేసి టాజిల్స్ ఎక్కువగా కట్టి చేసినట్లయితే మనకి గ్రాండ్ డిజైన్ అయితే రెడీ అవుతుంది. ఓకేనా, ఇలా చేసుకునే డిజైన్స్ ఏవైనా కూడా మనం 350కి చేసి పెట్టొచ్చండి. అఫ్కోర్స్ నేను కూడా అదే ప్రైస్కి చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. 350కి మనము ఇలాంటి డిజైన్స్ అయితే చేసి ఇవ్వచ్చు. ఓకేనా, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ కోసం. బాయ్.